కుమారదేవం గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి సినిమా చెట్టు. ఈ సినిమా చెట్టు అంటే ఇక్కడ దాదాపు వందలాది సినిమాలు షూటింగ్ జరిగాయి. ప్రతి సినిమాలో కూడా ఈ సినిమా చెట్టుగా పేరొందినటువంటి నిద్రగన్నేరు చెట్టు ఆహ్, ప్రధ ఏదో ఒక సీన్‌లో ఉంటూ ఉండేది. అంటే కొంతమంది డైరెక్టర్లకు ఈ చెట్టు కింద సినిమా షూటింగ్ తీయడం అనేది సెంటిమెంట్‌గా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా సెట్టు గత 2024 సంవత్సరం ఆగస్టు 5వ తేదీన గోదావరి నదికి వరదొచ్చిన సమయంలో కింద ఉన్నటువంటి మట్టి అంతా కొట్టుకుపోయి ఆ చెట్టు అంతా కూడా ఒరిగిపోయిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే ఆ సినిమా చెట్టు నేల కొరిగిన సందర్భంలో ఎంతోమంది సినీ డైరెక్టర్లు కానీ అలాగే వృక్ష ప్రేమికులు కానీ చాలా ఆవేదనకు గురవడం జరిగింది. తమకు సెంటిమెంట్గా ఉన్నటువంటి సినిమా చెట్టు నేల కొరకటం వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే వందల సంవత్సరాలు అంటే దాదాపు 150 నుంచి 170 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సినిమా చెట్టు అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంటే మొత్తం ఇరిగిపోయినటువంటి సినిమా చెట్టుకు సంబంధించి కూడా మొత్తం మొదల వరకు ఎక్కడైతే చెట్లు కొమ్మలు ఇరిగిపోయి ఆ కొమ్మలంటే కూడా తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ చెట్టును మళ్ళీ తిరిగి మొలిపించాలనే ఉద్దేశంతో వృక్ష ప్రేమికులంతా ఏకతాటిపైకి వచ్చి రాజమండ్రికి చెందినటువంటి రోటరీ క్లబ్ మిత్రులంతా కూడా ఏకమై ఈ సినిమా చెట్టును బ్రతికించేందుకు అనేక ప్రయత్నాలు చేసి కొంత అంటే శాస్త్రీయబద్ధంలో చెట్టును పెంపొందించేందుకు అవసరమైనటువంటి సేంద్రియ ఎరువులను వాడి ఈ సినిమా చెట్టును మళ్ళీ చిగురింపజేసే విధంగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈ సినిమా చెట్టు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రూపంలో కనిపిస్తుంది. అంటే వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాల నాటికి ఇక్కడ ఈ సినిమా చెట్టు వద్ద ప్రత్యేక ఘాట్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులైతే కూడా చర్యలు తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. కుమారదేవం ఈ ప్రాంతంలోనే పుష్కర ఘాట్ ఏర్పాటు చేయడం, అలాగే ఈ సినిమా చెట్టును కూడా ప్రత్యేకంగా వీక్షించేలా ఇక్కడ ఏర్పాట్లు చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ప్రస్తుతం చిగురిస్తున్నటువంటి ఈ సినిమా చెట్టు వచ్చే సంవత్సరానికి కొంత కొమ్మలుగా ఏర్పడి మొత్తం శిలవలుగా ఏర్పడి అందరికీ నీడనిచ్చే విధంగా కూడా ఎదుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళంతా కూడా కొంత ఆశాభావంతో ఉన్నారు. ఆ మేరకే ఇక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఈ సినిమా చెట్టుకు సంబంధించి కూడా ఇప్పటికే అంటే మొత్తం వృక్ష ప్రేమికులంతా కూడా కొంత ఏకతాటి బయటికి రావడం, అలాగే సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా చెట్టును మళ్ళీ తిరిగి ఆ పూర్వ వైభవాన్ని సంతరించే విధంగా కూడా చిగురించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం. ముఖ్యంగా డైరెక్టర్ వంశీ అయితే కూడా ఈ సినిమా చెట్టు ఇరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఆయనకు వచ్చి తన గత మధుర స్మృతులన్నీ కూడా గుర్తు చేసుకుని కొంత ఆవేదనకు గురైన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. తిరిగి మళ్ళీ సినిమా చెట్టు చిగురించి కొమ్మలు పోయటం, ఆ తర్వాత వృక్షంగా మారేందుకు అవసరమైన చర్యలు తీసుకున్న పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాల నాటికి కొంత ఈ ఆకారం చెట్టు అయితే కూడా వృక్షాకారం కూడా వచ్చి అందరికీ కూడా ఈ సినిమా చెట్టు మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా కూడా దర్శనమిస్తుందనే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే కూడా చెబుతున్నారు. అయితే తమ గ్రామానికి అంటే ఈ ప్రాంతానికి కూడా ఈ సినిమా చెట్టు ఎంతో పేరు తీసుకురావడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకైతే కూడా కొంత ఉపాధి కూడా ఈ చెట్టు కల్పించింది. ఈ చెట్టు కూలిపోయిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక్క సినిమా షూటింగ్ కూడా జరగని సందర్భం అయితే కూడా ఉంది. సినిమా షూటింగ్ జరిగిన సందర్భంలో ఇక్కడ వ్యాపార లావాదేవీలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి కొంత ఉపాధి అవకాశాలు కానీ కలుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడ సినిమా షూటింగ్లు జరగకపోవడం వలన ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఉపాధిని కూడా కోల్పోయామని చెప్పి కూడా ఆవేదనకు గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. తిరిగి మళ్ళీ సినిమా చెట్టు పునర్జీవం పొందడం, అలాగే ఇక్కడ చిగురిస్తున్నటువంటి కొమ్మలు అంతా కూడా కొంత సెలవులుగా ఏర్పడి వృక్షంగా ఏర్పడితే తమకు మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పి కూడా గ్రామస్తులు భావిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. శ్రీనివాస్ టీవీ కుమారదేవం నుండి.